హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి అట్టు ముక్కలు చూస్తున్నారా? ఈరోజు మీకు ఒక వెరైటీ డిష్ ఒకటి పరిచయం చేస్తున్నాను నేను. అందరికీ తెలిసే ఉంటది శనగపిండితో బజ్జీలు, పకోడీతో కూర, శనగపిండి అట్టుతో పులుసు. కానీ ఇవాళ నేను శనగపిండి అట్టుతో ఫ్రై చేయకపోతున్నాను. చూడండి, ఆనియన్, పచ్చిమిరపకాయలు, శనగపప్పు వేడి చేసిన కళాయిలో వేసుకొని గుప్పుడుతో పల్లీలండి, కొంచెం జీరా, కొన్ని ఆవాలు, నెక్స్ట్ కొంచెం మిరపకాయలు, అంటే మొత్తానికి పోపు దినుసులన్నీ వేసుకొని శుభ్రంగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూరకు మంచి బాగా టేస్ట్ ఉంటాయండి ఫ్రైకి. అన్నీ కొంచెం మగ్గిన తర్వాత లైట్గా వాటర్ వేసుకోవాలి. అవన్నీ పంటకి కసకసమని తగలకుండా ఉండేలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్, కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు అవి వేసి ఆ పోపులన్నీ వాటర్లో కొంచెం మగ్గేలా చూసుకోవాలి. అంటే పంట కిందకి పూర్తిగా నవలలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం. తర్వాత అంత కొంచెం వాటర్ కొద్దిగా అయ్యి ఉంటుంది, అందులో ఈ శనగపిండి అట్టు ముక్కలు ముక్కలుగా చేసుకున్నాం కదా, అది వేసుకొని కొంచెం బాగా కలపకూడదండి. అటు ఇటు అటు ఇటు అటు ఇటు జస్ట్ నార్మల్గా ఆ పెనం తాలూకా హీట్ తగిలేలాగా కొంచెం కలపాలి. ఈ ఫ్రై సాంబార్ రైస్లోకి, వేడివేడి సాంబార్ రైస్లో పెట్టుకొని తింటే ఉంటుందండి. థ్యాంక్ యూ. ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.